విరాట్ న్యూస్ కి స్వాగతం. రిటైర్డ్ పోలీస్ అధికారి వేధిస్తున్నాడంటూ పోలీస్ అధికారికి చెందిన భవనం ముందు ఓ మహిళ ఆందోళనకు దిగింది. ఈ ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మౌలాలికి చెందిన ప్రశాంతి మణికొండ లక్ష్మీనగర్ కాలనీలో ఉదయ భాస్కర్ రెడ్డికి చెందిన ఓ భవనంలో 2 అంతస్తులను 2022లో అద్దెకు తీసుకుని ఓ క్లినిక్ నడిపిస్తూ ఉంది. 2027 వరకు లీజు గడువు పూర్తి కాకముందే తనకు తెలియకుండా క్లినిక్ లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు సదరు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇంటి యజమాని ఉదయ భాస్కర్ రెడ్డి కావాలని ఇదంతా చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతోంది. ఎదురు వస్తలేరు మాట్లాడతాను అన్ని బంద్ చేపిస్తున్నాను అవుతుందామె బాగా బాగా వేయాల్సింది తీసేసిండ్రు అన్నీ మళ్ళీ వేసుకో పైన చాలా వేసుకుంటాం అది కడుపు తగ్గబెట్టని పది కొమ్మల పట్టుంటారు అలా పిల్ల పాపలు కలిగినప్పుడు తెలుస్తారు కార్దాన్ని చూసుకొని ఎట్లా వేస్తున్నారు దొరికేసి చెప్తాను డాక్యుమెంట్స్ పెట్టాలా కొంచెం ప్రాబ్లం పెట్టిందాం ఇచ్చినావా నువ్వు మంచిగా ఇచ్చినావా ఏమి సరిగ్గా ఉంటాయి ఇవన్నీ వెళ్ళిపోతే అది లెటర్ పంపించారు ఎస్సీ కమిషన్ నుండి కూడా లెటర్ పంపించారు. హలో అదే తీసుకున్నారు ఆర్టీవీ మీకు రికార్డింగ్ పంపిస్తుంది. వీళ్ళు ఓపెన్ చేస్తారు మణికంఠ ఆయన కూడా ఉన్నాడు వాడు మొత్తం క్లీన్ చేసిండు. ఇంతకుముందు వీళ్ళ బంధువు అంటే
బ్లీచింగ్ పెట్టిన సార్. హాస్పిటల్ పైన అంతా వ్యవస్థ నడుపుతుంటే అక్రమంగా పూర్తిగా కోళ్ళన్ని ధ్వంసం చేసి తాళాలు వేసుకొని నా సామానాన్ని ధ్వంసం చేసింది సార్. నిన్న నేను సిపి గారిని, హెచ్ఆర్సీని, అదేవిధంగా ఎస్సీ కమిషన్ అందరిని అప్రోచ్ అయిన తర్వాత సార్ వాళ్ళు న్యాయం చేస్తామని అందరూ అన్ని ఎంక్వైరీ చేపిస్తున్న క్రమంలో నేను నిన్న వచ్చి చూసే వరకు ఫూడ్స్ అన్ని ఆఫీస్ ఓపెన్ చేసుకుని నేను చూసే వరకు అందులో సామాన్ లేవు, ఏమీ లేవు. వారు దౌర్జన్యంగా నేను పైకి వెళ్ళింది గమనించి కింద గేట్లన్నిటికీ తాళాలు వేసుకొని నన్ను రాత్రి నుండి ఇక్కడ బంధించారు. వాళ్ళు వాచ్మెన్ అడుగుతుంటే మేడం తాళం వేసుకోమని మేము దిగామని చెప్పి మమ్మల్ని ప్రొద్దున నుండి నిన్న రాత్రి నుండి ఇప్పుడు వరకు మేము ఏమి తినకుండా నేను నా పిల్లలు నా స్టాఫ్ అంతా పైన ఉన్నాం సార్. ఇంత దౌర్జన్యం చేస్తున్నా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు సార్. మమ్మల్ని ఇంతవరకు నేను ఒక మహిళని కూడా గమనించకుండా ఇంత దౌర్జన్యంగా అతను పోలీస్ ఆఫీసర్ అని, రిటైర్డ్ ఆఫీసర్ అని అలా భార్య నన్ను కూతురు మాట్లాడుతూ మీకు అన్ని ప్రూఫ్లన్నీ నేను రికార్డింగ్లన్నీ మీకు పంపిస్తాను. అలా భార్య మేము పోలీసు వాళ్ళం, మేము కడపోలేం, నువ్వేం చేయాలో నేను చంపేస్తామని చాలాసార్లు చెప్పింది సార్. రికార్డింగ్స్ కూడా మీకు పంపిస్తాం. మేము నన్ను బ్రతకనీయట్లేదు సార్. వీళ్ళు నా వ్యవస్థ, నా సమాజంలో బ్రతకనీయకుండా ఈ రోజు నన్ను రోడ్డు మీద పూర్తిగా నిలబెట్టి ప్రతి రాత్రి నుండి ఇప్పుడు వరకు తాళం తీయలేదు సార్. నేను ఇప్పుడు మీరు పోలీసు వచ్చిన తర్వాత తాళం తీస్తే బయటకు వచ్చి. నా పేరు ప్రశాంతి. నేను సేవియర్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. డాక్టర్స్ని, స్టాఫ్ని, ఫార్మసిస్ట్ని అందరిని హైర్ చేసుకొని హాస్పిటల్ రన్ చేస్తున్నాను. సేవా దృక్పథంతో సేవియర్ కేర్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అని మరి 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ 2027 వరకు 5 years అగ్రిమెంట్, 5 years అగ్రిమెంట్ చేసుకొని 6 months అడ్వాన్స్ ఇచ్చి మరి నెల రెంట్ పే చేస్తున్నాను. నేను ఇక్కడ నాకు అనారోగ్య కారణంగా నేను రాలేదు. ఈలోపు మరి ఉదయ్ భాస్కర్ రెడ్డి అండ్ ప్రమీల మరి వీరిద్దరూ కడప వాళ్ళు. అతను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్. సో అతను ఈ యొక్క హాస్పిటల్ బాగా రన్ అవ్వడం చూసుకొని గమనించుకొని వీరిద్దరు కలిసి మీకు మెసేజెస్ కూడా మేము చూపిస్తాను. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మరి వారు మాకు హాస్పిటల్ మాకు ఇచ్చేయండి, మాకు డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి నేను అడిగితే నేను ఇవ్వలేదని చెప్పి కక్షపూరితంగా, అందులోనూ నాది ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పి వారు తెలుసుకున్న తర్వాత నుండి గడిచిన సంవత్సరం నుండి నన్ను భయంకరంగా వేధిస్తున్నారు. వేధించిన నేను ఓపిక పట్టాను, ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఇన్వెస్ట్ చేశాను. మరి అలాగని నేను పోరాడుతూ వస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నేను ఏ యాక్షన్ తీసుకోలేదు. మరి పోయిన నెల ఆగస్టు 1న నేను వచ్చే వరకు పూర్తిగా బోర్డ్స్ అన్ని తీసి ధ్వంసం చేసేసారు. నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశాను. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా వారి చేతుల్లో చట్టం తీసుకొని నా యొక్క పూర్తి మెటీరియల్, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఫార్మసీ ఎక్విప్మెంట్, హాస్పిటల్ ఎక్విప్మెంట్, పైన నాకున్న ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఛానల్ ఆఫీసర్స్, దాని కెమెరాలు, విలువ కలిగిన కెమెరాలు, ఆ యొక్క స్టూడియో సెటప్, సౌండ్ ప్రూఫ్ సెటప్, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ పూర్తిగా ధ్వంసం చేసి మొత్తం తీసేశారు. ఏం జరిగినాయో తెలియదు. ఏమనంటే సివిల్ మ్యాటర్ అంటున్నారు. నాకు తెలియకుండా వాళ్ళ లోపలికి ఎంటర్ అయ్యిందే కాకుండా ఇప్పుడు 2nd floorలో కూడా వేరే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఉదయకాలం నుండి, మమ్మల్ని రాత్రి నుండి ఇందులో బంధించి తాళాలు వేసుకుని బయటికి రానివ్వలేదు. వాటర్ తాగడానికి కూడా బయటికి రానివ్వలేదు. ఏమన్నంటే మేము పోలీసు వాళ్ళం, మేము కడప వాళ్ళం అని నన్ను బెదిరిస్తున్నారు. దయచేసి నాకు న్యాయం చేయండి. నేను ఎంతో పెట్టుబడి పెట్టి 3 floorలకి రెంట్ కడుతూ ఇక్కడ ఉన్నాను. వారు ఎంతకు నన్ను భయపెడుతున్నారు. అధికారులు చొరవ చేసుకుని నాకు న్యాయం చేస్తారని వేడుకుంటారు.